హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సండే కదా, ఈరోజు డ్యూటీకి కూడా వెళ్ళలేదు కాబట్టి పిల్లల కోసం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. 1 కప్ ఆఫ్ మీల్ మేకర్స్ తీసుకోండి. అండ్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకోండి. అండ్ టమాటాలు ఒక 2 కట్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒక 3 కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అల్లము వెల్లుల్లి తీసుకొని ఇంట్లోనే పేస్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లవరు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కూడా తీసుకోండి. నెక్స్ట్ రైస్ వచ్చేటప్పటికి బాస్మతి రైస్, 1 గ్లాసు బాస్మతి రైస్. అండ్ ఇంకో చిన్న కప్పు వచ్చేసి నార్మల్ రైస్, 2 కూడా తీసుకోండి. బాస్మతి రైసు, నార్మల్ రైసు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా మీల్ మేకర్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే మీల్ మేకర్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్ కూడా కొంచెం తీసుకోండి. ఈ విధంగా మనకు కావాల్సిన పదార్థాలు అనేవి రెడీ చేసి పెట్టుకున్నాము. క్యారెట్, టమాటాసు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ రైస్, తర్వాత మనం వాటర్ తీసుకొని నీట్గా కడిగి పెట్టి ఉంచుకోవాలి. సిమిలర్లీ ఆనియన్స్ కూడా కొన్ని చిన్నగా ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యే వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. తగినన్ని ఆనియన్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుంటూ స్లోగా ఆనియన్స్ వేస్తూ బాగా కలపాలి. నెక్స్ట్ ఆ బిర్యానీ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ రేకులు ఇందాక చూపించాను కదండి మీకు కప్పులో, అదేవిధంగా ఆ జాజి రేకులు, నెక్స్ట్ ఆ బిర్యానీ ఫ్లవరు, ఇవన్నీ కూడా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఇది మనం ఇందాక ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అంటే ఎర్రగా రావాలి మనకి, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉండాలి. యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత మనకేంటంటే కాసేపు అయిన తర్వాత రెడ్డిష్గా వచ్చేస్తుంది. రెడ్డిష్గా వస్తే మనకి బాగా ఫ్రై అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా అన్నీ వేసుకొని బాగా మనం ఫ్రై చేస్తున్నాం కదండి, అలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే క్యారెట్ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ పీసెస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. అవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసి మళ్ళీ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని కూడా మనం కలిపి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా కలుపుతూనే ఉండాలి మనం. ఎందుకంటే ఆనియన్స్, క్యారెట్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి అలా మనం యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. అలా బాగా కలిపిందంటే మనకి పడుతుంది ఒక టైము, ఒక 15 మినిట్స్ బాగా మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి 15 మినిట్స్ అయినా పడుతుంది. అలా పేషెన్సీతో మనం యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇందాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా, పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేశాను. అవి కూడా మనం
సో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ టమాటాస్, పచ్చిమిర్చి తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేశాను. సో టమాటాస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. సో అంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది కూడా సో వీటిలో ఇన్ని ఇంగ్రీడియంట్స్లో ఫ్రైలా చేసుకుంటూ కలపాలి. ఇప్పుడు మీల్ మేకర్స్ కూడా యాడ్ చేశాను. మీల్ మేకర్స్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. నేను మీల్ మేకర్స్ మొత్తాన్ని ఇంట్లో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మీల్ మేకర్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసాం కదా. సో జీడిపప్పు, మీల్ మేకర్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్లో డబుల్ వాటర్, ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ రైస్కి ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీల్ మేకర్స్ ఆల్రెడీ మనం బాగా బాయిల్ చేసుకున్నాం కదా. సో ఈ వెజిటేబుల్స్, మీల్ మేకర్స్, టమాటాస్ ఇవన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ డీప్ ఫ్రై చేసుకుని వాటిని మనం సో ఆల్రెడీ రైస్ కుక్కర్లో వేసున్నాం కదా, వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకొని, అంటే ఒక గ్లాస్ రైస్కి ఇంకో గ్లాస్ 2 గ్లాసులు తీసుకోవాలి వాటర్. సో యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్లో అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని, ఇంకా సాల్ట్ ఏమన్నా పడితే కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. సో 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం మిక్సీ పెట్టుకొని, సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, వేడి వెజిటేబుల్ మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా చూడడానికి కూడా చాలా బాగుంది. చక్కగా 2 విజిల్స్కే మనకి మీల్ మేకర్ వెజిటేబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో తీసుకొని మనం సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వాటిని మనం సర్వ్ చేసుకోవాలి. సో చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కలర్ కానీ అపియరెన్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో మనకి మీల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మా పాపను అడుగుదాం ఎలా ఉందో. పాప ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది మమ్మీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.